అయోధ్య రామాలయం అద్భుత కట్టడంలో ఎన్నో వింతలున్నాయి. ఇటుకల నుంచి విగ్రహం వరకు అన్ని విశేషాలే. ఇందులో తెలంగాణకు చోటు దక్కింది. నిర్మాణంలో ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో అవకాశం కల్పించారు. ఇంతకీ తెలంగాణకు దక్కిన అవకాశం ఏంటో లెట్స్ వాచ్. తెలంగాణకు మరో శాశ్వత కీర్తి లభించబోతుంది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహాద్భాగ్యం హైదరాబాద్ కు దక్కింది. న్యూ బోయిన్పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపోలో రూపొందిస్తున్న ఈ తలుపుల తయారీ కోసం తమిళనాడుకు చెందిన కుమారస్వామి, రమేష్ తో పాటు మొత్తం 60 మంది పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న ఈ టీం ఈ తలుపులకు వినియోగించే చెక్కను బలార్షా టేకును ఉపయోగిస్తున్నారు. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగ సుందరంగా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. తలుపులపై రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. గతేడాది జూన్లో మొదలైన తలుపుల తయారీ పని ఇప్పుడు పూర్తి కావస్తోంది. తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం గతంలో దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడి కలప కళాకృతులను పరిశీలించింది. అదే బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని 2 రోజుల పాటు నిశితంగా పరిశీలించింది. ఆలయంలోని కలప కళాకృతులు వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. వాటి గురించి ఆరా తీస్తే అవి హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నట్లు తేలింది. వెంటనే టింబర్ డిపోను సందర్శించి గత మే నెలలో ఆలయ ద్వారాలు, తలుపులకు సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు. జనవరి 22న అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ నగరం నుంచి ఆలయ ద్వారాలు వెళ్లనుండడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తలుపుల టెండర్ కోసం ఎల్&టీ, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు పోటీ పడ్డాయని, యాదాద్రి నరసింహుడే అయోధ్య రాముడికి తలుపులు రూపొందించే మార్గం చూపాడని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. తమ శిల్పకళ బాగుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందించినట్లుగా పేర్కొన్నారు.